ఇక్కడ ఊర్వశికి అర్జునుడు అంటే ఇష్టం, అందుకని ఈవిడ ఆ నీతుల్నే పక్కన పెట్టింది. అంటే మన వ్యవహారాలన్నీ మన ఇష్టాన్ని బట్టి ఉంటాయి. సమస్త ధర్మశాస్త్రాలు మన ఇష్టాన్ని బట్టి మార్చేస్తున్నాం. ఇప్పుడు లోకం నాశనం అవ్వడానికి మన ఇష్టమే కారణం. నీ ఇష్టాన్ని నువ్వు మార్చుకుంటే సరిపోయేదానికి లోకాన్నంతా మార్చాలని ఎందుకు ప్రయత్నం చేస్తావు? మీ జీవితంలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ జీవితంలో కానీ, భారతదేశ జీవితంలో కానీ ఏ సమస్య వచ్చినా మీరు విశ్లేషణ చేసి చూడండి, ఒకటే కారణం, ఇష్టానికి ధర్మానికి మధ్యలో వచ్చే ఘర్షణే సమస్య. మన ఇష్టం ఒకలా ఉంది, ధర్మం ఒకలా ఉంది, అక్కడ ఘర్షణ వస్తుంది, అదే సమస్య. లేదా సమస్య ఎక్కడది? ఒక పదవి మనం కావాలి అనుకున్న ఆ పదవి వచ్చే వరకు మనం ఆగితే లేదు, రావాలి, ఇప్పుడే రావాలంటే సమస్య. మరి నీకేంటి, దేశానికి కూడా సమస్య. ఆ ఘర్షణ అక్కడ వస్తుంది ఖచ్చితంగా. అది ధర్మమా కాదా, ధర్మం కాదని అందరికీ తెలుసు, కానీ మన ఇష్టం కావాలి, రావాలి, లేదా వాడిని ప్రేమించాం వాడినే చేసుకోవాలి, అది ధర్మం కాదని పెద్దలు చెబుతున్నారు. అది కులాంతరం కావచ్చు, మతాంతరం కావచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, వాడు మంచివాడు కాదు, కానీ నాకు అదే కావాలి. ఈడియట్ సినిమా చూడండి మీరు, వాడు ఈడియట్ అమ్మా, ఐ లవ్ హిమ్.